మెండపేట నియోజకవర్గం కానివ్వండి, రామచంద్రపురం నియోజకవర్గం కానీ 2 నియోజకవర్గాలు చూస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాభక్షకుడు, ఒక నీతిమాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత 30 సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద బతుకుతున్నాడు, వాళ్ళ రక్తం పీడించి తిన్నాడు. అటువంటి వ్యక్తిని 2019లో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చారు. ఈరోజు మెండపేటలో ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తి అడ్డం పెట్టి కూర్చున్నాడు. ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు. సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తిమంతుడు సుభాష్. అదేవిధంగా మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయం పాలవుతారు. జగన్మోహన్ రెడ్డి గులకరాయితో డ్రామా మొదలెడితే ఈ పనికిమాలినోడు రాళ్ల డ్రామా మొదలెట్టాడు. నిన్నైతే వాళ్ళ కొడుకు కారుని కొట్టేశాం, ఇంకోటి కొట్టేశాం, 2 పోలీస్ ఆఫీసర్లని అడ్డం పెట్టుకుని మా స్థానికమైన సీఐని, డీఎస్పీని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాడు మా మీద. ఆ కేసులన్నింటినీ కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయతలిచి మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు పెట్టి కులాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నాడు. ఈరోజు కూడా నిన్న రామచంద్రపురంలో మెండపేటలో మేమేదో దాడి చేసామంటే దాన్ని కాపుల దాడి కింద చెప్పుకుంటా ఉన్నాడు. అతను మాట్లాడితే కులం లేకపోతే బతకలేడు, కులం లేకపోతే ఒక్కడు కూడా రాడు. అతను కులం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు, మెండపేట నియోజకవర్గ ప్రజలు ఈడ్చి తన్నేశారు. నిన్న కోరిమిల్లి గ్రామంలో నాకు మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. ఖచ్చితంగా కోరిమిల్లి గ్రామంలో 1000 ఓట్లు పై మెజారిటీ మేము కొట్టబోతా ఉన్నాం. ఇదంటే మీ అందరూ పాత్రికేయ మిత్రులు, అతని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదని మీ అందరికీ తెలుసు. రేపు జూన్ 4వ తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని ఏ రకంగా అయితే వదిలించుకున్నారో ఇప్పుడు సోదరుడు సుభాష్ ఆ మిగిలిన శేషాన్ని కూడా కోసి తీశాడు. మెండపేటలో మొత్తం కూడా మేము గుండు కొరికి ప్రజలు అతను దళితులకి శిరోమండనం కేసులో శిక్ష పడిన వ్యక్తికి మెండపేటలో శిరోమండనం చేసి పంపించబోతా ఉన్నాం. మీరు మాత్రం యథమండనం చేసి ఊరేగించండి దయచేసి మీరు రామచంద్రపురం అందరూ కూడా. ఎందుకంటే అటువంటి పనికిమాలిన రాజకీయాలు చేస్తాడు, పనికిమాలిన వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు. మా నియోజకవర్గంలో గోండాలని వాళ్ళని వేలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి శాశ్వత దూరం చేయబోతా ఉన్నాం. రాబోయే జూన్ 4వ తారీఖు నాడు సుభాష్ గారు దాదాపు 34,000 మెజార్టీతో ఇక్కడ విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారు అద్భుతమైన మెజార్టీ, దాదాపు 40,000 పైన మెజార్టీ, రెండు కూడా 80,000 మెజార్టీ రాబోతుంది 2 నియోజకవర్గాలు. కాబట్టి రాత్రి ఈ సంఘటనకు సంబంధించి ఏమైందండి, అసలు ఏ విధంగా జరిగింది? రాత్రి మెండపేట నియోజకవర్గంలో మీరు పోలింగ్ సర్వే చూసింటారు, దాదాపు 86% పైన జరిగిపోయింది. అద్భుతమైన ఏ బూత్కి వెళ్ళినా అతను పలకరించే నాదుడు లేడు. ఏదో గొడవ పెట్టుకోవాలని చెప్పి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాడు. మేము అతనేం కవ్వించలేదు, గొడవ పెట్టుకోలేదు. మా కుర్రోళ్ళు ఉన్న చోట అతనే కారు ఆగి దమ్ముండి రండి అని పిలిచాడు తప్ప ఎవ్వరూ కూడా అతను జోలికి పోలేదు, అతని పట్ల తప్పుగా ప్రవర్తించలేదు. ఈరోజు కోర్టులో అదే చెప్పారు, మా దగ్గర ఒక ఆయుధం లేదు, ఒక వెపన్ లేదు, ఏం లేదే వినాడ్స్ అని మర్డర్ కేసు పెట్టేసి. అటువంటి వ్యక్తుల్ని వెంటనే మీరు అతను తప్పుడు కేసు పెట్టాడు. తప్ప మేము అతని మీద ఎటువంటి దాడి చేయలేదు. అతని కారుని అతనే పగలగొట్టుకుని అతను కేసు పెట్టిన వ్యక్తి. మీరు తప్పకుండా జూన్ 4వ తారీఖు నాడు అద్భుతమైన రామచంద్రపురం మెండపేట నియోజకవర్గంలో పెట్టిన శని దరిద్రాన్ని పిలిచిపోతున్న ఇద్దరు జోగేశ్వర గారికి, సుభాష్కి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం.
మట్టు ముడిచిపోతేనే అమ్మ మీరు ఊ అనండి ఇప్పుడు చెప్పండి ఎక్కువ ఎక్కువ పక్కన మనం